బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎస్ఐఆర్ గుబులు పుట్టుకుందని చెప్పుకోవచ్చు. నిన్న కేటీఆర్ ఈ ఎస్ఐఆర్ టీమ్ అండ్ బీఆర్ఎస్ నేతలతో కూడా మరి కీలక భేటీ కూడా పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. 74 లక్షల ఓట్లు కట్ అయిపోయాయా అనే దాని మీద కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక గందరగోళంలో ఉందని చెప్పుకోవచ్చు. దట్టు హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా 30 లక్షల పైగా కూడా ఓట్లు కట్ అయ్యాయనేది పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నది. సో అప్రమత్తంగా అవుతున్నట్టుగా తెలుస్తోంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఎందుకంటే రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఇటు మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఇక్కడ చాలా కీలకంగా భావిస్తూ ఉంది. కాబట్టి అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గెలిపే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నది. ఆ తరుణంలో 74 లక్షల ఓట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొలగించబడ్డాయి అనే దాని మీద కూడా వార్తని బీఆర్ఎస్ పార్టీ తీసుకోలేకపోతూ ఉన్నది. సో స్పష్టంగా హైదరాబాద్ నుంచే 20 నుంచి 30 లక్షల వరకు కూడా ఓట్లు తొలగించబడ్డాయి అనే దాన్ని కూడా మనం వార్తల్లో సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి స్పందిస్తూ కూడా కేటీఆర్ ఒక ఇంటర్నల్గా కీలక మీటింగ్ పెట్టుకున్నాడు ఎస్ఐఆర్ టీమ్ అండ్ బీఆర్ఎస్ టీంతో కూడా. సో దానికి సంబంధించిన ఒక వార్త ఉన్నది, మనం చదివి వినిపించే ప్రయత్నం అయితే చేద్దాం. 74 లక్షల ఓట్లు తొలగింప అనేది కేటీఆర్ ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అర్హులైన ప్రతి ఓటరుకి న్యాయం జరిగేలా పోరాటం, ముసాయిదా జాబితాపై జిల్లాల వారీగా సమీక్ష, బీఆర్ఎస్ ఎస్ఐఆర్ టీంతో మరి కేటీఆర్ కీలక భేటీ అనే దాన్ని కూడా చూస్తున్నాం. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభానికి ముందు రాష్ట్రంలో కూడా 3.39 కోట్ల మరి ఓట్లు ఉన్నాయనేది, అందులో దాదాపు 73 నుంచి 74 లక్షల ఓట్లు కూడా మరి అన్కన్లిస్టబుల్లో ఉన్నాయి అనే దాన్ని కూడా సమాచారం రావడం ఆందోళనకరమైనది. దాంతోపాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. 74 లక్షల వరకు కూడా మరి ఓట్లు తొలగింపు అనే దాన్ని కూడా కేటీఆర్ షాక్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంత పెద్ద సంఖ్యలో కూడా ఓట్లు తొలగించే అవకాశం ఉండటం ఆందోళన కలిగిస్తుందంటూ మాట్లాడారు. సుమారు 60 లక్షల ఓట్లతో కూడా మరి అనాలిసిస్ ఉన్నట్టు సమాచారం ఉందని తెలిపారు. మంగళవారం తెలంగాణ భవన్లో కూడా కేటీఆర్ పార్టీ ఎస్ఐఆర్ టీంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కూడా మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియలో అర్హులైనటువంటి కొంతమంది ఓటర్ల పేర్లు కూడా తొలగించినట్టు తెలుస్తుందని, అర్హులైన ప్రతి ఓటర్కు న్యాయం జరిగేలా న్యాయపరంగా పోరాడుతామని కూడా స్పష్టం చేశారు. పార్టీ యంత్రాంగాన్ని క్షేత్రస్థాయిలో కూడా పూర్తిగా అప్రమత్తం చేసి ఓటర్లకు అవసరమైనటువంటి సహాయం కూడా అందిస్తామంటూ కూడా తను పేర్కొన్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉన్నది. సో ఇది బీఆర్ఎస్ టీంకి సంబంధించి ఇటు కేటీఆర్ కావచ్చు, వరంగల్ నుంచి సతీష్ రెడ్డి కావచ్చు, దాంతోపాటు సుమిత్ర ఆనంద్ కావచ్చు, ఇట్లా చాలా వరకు బీఆర్ఎస్ ఏదైతే ఎస్ఐఆర్ టీం ఉందో వారందరూ కూడా సమావేశమైనటువంటి పరిస్థితి. కర్ణ ప్రభాకర్ ఉన్నారు ఇక్కడ. చాలామంది బీఆర్ఎస్ నేతలు ఉండి మరి కేటీఆర్తో మాట్లాడినటువంటి నేపథ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. కేటీఆర్ కూడా వారితో మాట్లాడి వారికి దిశానిర్దేశం చేసిండు. సో ఇన్ని ఓట్లు సంబంధించి కూడా 74 లక్షల ఓట్లు అని అంటే పరిస్థితి ఏంటి అనే దాన్ని కూడా వారిలో కూడా కొంత న్యాయమైనటువంటి ఓట్లు కూడా ఉన్నాయి. సో వారు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయలేని వారు అయి ఉండవచ్చు. సో అట్లాంటి వారిని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ టేకప్ చేసుకొని లీగల్గా వారికి ఓటు తెప్పించే విధంగా కూడా పోరాడుతుందనే దాన్ని కూడా మరి కేటీఆర్ మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించి కూడా అప్రోచ్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ఎన్నికల సంఘానికి కావచ్చు, ఈసీఐ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా మరి కేటీఆర్ లేఖ ద్వారానో లేకపోతే ఇంటర్నల్గా ఫోన్ చేసైనా సో మరి ఆరా తీసి ఈ ఓట్ల తొలగింపు పైన కూడా మరి మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంటుంది, అడిగేటటువంటి పరిస్థితి ఉంటుంది అనే దాన్ని కూడా బీఆర్ఎస్ క్యాడర్ నుంచి కూడా తెలుస్తూ ఉన్నది. సో 74 లక్షల ఓట్లు అంటే తొలగించడం దానిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫోకస్ చేయాలి. అసలు అవన్నీ కూడా నిజమైన ఓట్ల, నకిలీ ఓట్ల, ఎందుకు తొలగించబడ్డాయి? సో దాంట్లో నిజమైన ఓట్లు ఉంటే వాటిని మళ్ళీ టేకప్ చేసి మరి వారికి ఓటు హక్కు వచ్చే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇనిషియేషన్ తీసుకోవాలంటూ కూడా మరి డైరెక్ట్గా రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం కానీ, ఫోన్ చేసి కానీ, లేఖ ద్వారా కానీ మరి అడిగేటటువంటి ప్రయత్నం ఉంటుంది కేటీఆర్ నుంచి అనే దాన్ని కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇగో ఎస్ఐఆర్ పైన కూడా మనకు కార్యాచరణ కూడా కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే నాటికి కేవలం సుమారు 2 కోట్ల ఓట్లు మాత్రమే ఎలాంటి సమస్యలు లేకుండా మిగిలే పరిస్థితి కనిపిస్తుందని, మిగిలిన ఓట్లలో మరి కొన్ని తొలగింపుపోయే అవకాశం ఉందన్నారు. ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురణ అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై జిల్లాల వారీగా పార్టీ మరి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. పార్టీ అధినేత కేసీఆర్తో చర్చించిన అనంతరం ఈ నెల 13, 14 తేదీల్లో కూడా కొన్ని సమావేశాలు నిర్వహించాలంటూ కూడా భావిస్తున్నామని కేటీఆర్ ఈ భేటీలో వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా దీని మీద అంటే 13, 14 తేదీల్లో కూడా జిల్లాల వారీగా కూడా పర్యటించే అవకాశం ఉంటుంది. సభలు పెట్టి కూడా ఎవరైతే ఈ ఎస్ఐఆర్
పూర్తి చేయలేదు. ఎవరికైతే కొత్త ఓటర్ రావాలో వారందరికీ సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇనిషియేషన్ తీసుకొని ఓటరు సంబంధించి తీసుకొచ్చి డైరెక్ట్గా అప్లై చేసుకునే విధంగా బీఆర్ఎస్ పార్టీ దగ్గరుండి వారి ఈ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటుందన్న దాన్ని కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. దానికి సంబంధించి 13, 14 డేట్లు ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది, రేపు ఎల్లుండి. సో మరి కేసీఆర్ అధినేత కేసీఆర్తో మాట్లాడి చర్చించి ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏంటి అనే దాన్ని కూడా ఒక నిర్ణయం తీసుకుంటామంటూ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి, కేటీఆర్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తూ ఉంది. సో మరి ఏం జరగబోతుంది? బీఆర్ఎస్ పార్టీకి నిజంగానే ఒక గుబులు పుట్టుకుందా? ఎందుకు అని అంటే 74 లక్షల ఓట్లలో మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓటర్లు కూడా ఉన్నారనేది భావిస్తూ ఉన్నారా అనేదాన్ని కూడా ఈ భేటీ తర్వాత ఒక చర్చనైతే వినిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డైరెక్ట్గా కేటీఆర్ఏ మరి ఇట్లాంటి భేటీలు పెట్టడం, ఎస్ఐఆర్ మీద ఒక కార్యాచరణ సృష్టించి ముందుకెళ్ళి మరి 13, 14 తేదీలలో ఈ రేపు ఎల్లుండి కావచ్చు కూడా గ్రామాల్లోకి జిల్లాల్లోకి వెళ్ళి కూడా ఓటర్లని ప్రభావితం చేసి ఓటు హక్కు వచ్చే విధంగా కూడా చూస్తామంటూ కూడా డైరెక్ట్గా తను మాట్లాడడం వెనకాల ఈ 74 లక్షల ఓట్లు కటింగ్ పైన కూడా బీఆర్ఎస్ పార్టీకి గట్టిగానే గుబులు పుట్టుకుందని చెప్పుకోవచ్చు. మరి ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు అందరూ ఏమనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీకి నిజంగానే గుబులు పుట్టుకుందా, లేకపోతే ఎందుకు కేటీఆర్ డైరెక్ట్గా ఇంటర్నల్గా భేటీ అయ్యి దీని గురించి చర్చిస్తారు, ప్రజల క్షేత్రస్థాయిలో కూడా వెళ్తామంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటి ఏందనే దాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి.